ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో నిలిచి ఉండడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. నిజంగా 8వ మాసములు 10 దినాలు కృపచాటును దాచిన దేవుడు ఇటు రీతిగా మనకిచ్చిన ధన్యతకరమైన సమయాన్ని బట్టి కృతజ్ఞత, మహిమ, ప్రభావములు ఆయనకి మాత్రమే చెల్లునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరు బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉంటే తెరిచి చూడండి. నేటి దిన ధ్యాన వాక్యం చదువుదాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం నుండి ఒక మాటను నేను చదివి వినిపిస్తాను. నాతో పాటు పాలుభాగస్తులు కండి. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు. 8వ మాసంలో 10 దినాలు నీ కృపచాటును దాచి 11వ దినం వేకుని నీ పాద సముఖంలో నిలబడడానికి చక్కటి ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన సమయం మా అందరికీ అనుగ్రహించని స్తోత్రాలు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు పాలుభాగస్తులు అవుతున్నారు, బలపడుతున్నారు. మరింత మందిని బలపరిచి దీవించి కృపలు వర్ధలింపొచ్చు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదివినటువంటి మాట కొరింథీ సంఘానికి పౌలు తనతో ఉన్న వారి అందరి కొరకు చెబుతున్న మాట. మేము ప్రయాసపడుతున్నాం ప్రభు కొరకు. అయితే ఆ ప్రయాస మా యొక్క స్థితికి మించినది కాదు. మేము చేసినటువంటి పనిలో మేము ముందుకు వెళ్తున్నప్పుడు మేరకు మించి, అంటే ఏదైతే దొరుకుతుందో దానిని మించి ఇతరులు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఫలాన్ని మాకు ఇస్తున్నారు. అయితే దానిని మించి ఆ ప్రయాస ఫలములలో మేము కూడా భాగస్థులమే, మాకు కూడా ఆ అవకాశం ఉంది అనేటువంటి అతిశయం లేక గర్వం మాకు లేదు అనేది పౌలు చెప్తున్న మాట. వీళ్ళ ఒకరు అనేకమైనటువంటి పనులు పెట్టుకొని సమస్యలను చిక్కుకోవద్దనేది దీని సారాంశం. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోక. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడై తగిన రీతిగా తను ఎంచుకోవాలని చెప్పి పౌలు భక్తుడు రోమా సంఘానికి చెప్పాడు. పిల్లలు చూడండి, గొప్ప ప్రణాళికలు అనేవి తలపెట్టడం మంచిదే కాదని నేను చెప్పను, ఎవరు కూడా చెప్పరు. ఎవరైనా మంచి చేస్తే, గొప్ప గొప్ప కార్యాలు, మంచి పనులు తలపెడితే వద్దని ఎవరు అనరు. ఉంటారు లేని ఒకళ్ళిద్దరు, కానీ అది సమస్య కాదు. అయితే తలపెట్టిన ఆ పనిని దాన్ని కొనసాగించడానికి కావలసినది ధనం కానివ్వండి, ఓపిక కానివ్వండి, సహనం కానివ్వండి, లేక తోడ్పాటు కానివ్వండి, అది మన దగ్గర ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ పని తలపెట్టేసిన తర్వాత మధ్యలో ఆపేస్తే దానివల్ల విమర్శలే కానీ ఏమంటే లాభం ఏముండదు. అందుకొరకే క్రింద మీద తలకిందులు అయిపోయినా సరే జాగ్రత్తగా ఆలోచించి మొదట అప్పుడు ముందు వెళ్ళాలి. బైబిల్ నా మాటలు కాదే శుభ, బైబిల్ చెప్తున్న మాటలు. లోక సువార్త 14:28 వాక్యం చదవని తర్వాత క్రైస్తవ సేవ విస్తరణ అనేది దేవుని యొక్క ఆశీర్వాదం పిల్లరా. అయితే పిల్లలను గమనించాలి, మనము తలపెట్టిన పని మంచిదే కానీ దేవుని దాటిపోవద్దు. జాగ్రత్త గమనించాలి ఈ మాట. పౌలు అందుకంటున్నాడు, మేము ఎవరిని కూడా మించి అతిశయపడమంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు తలాంతుల ఉపమానం చెప్పాడు. మనందరూ తెలుసు కదా. ఆ ఉపమానంలో కొంతమందికి తలాంతులు ఇచ్చాడు ఆయన. ఆ ఇచ్చే క్రమంలో అందరికీ సమానంగా ఇవ్వలేదు. ఇచ్చారండి? చెప్పాలి మీరు. ఇచ్చారా? ఇవ్వలేదు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 1 తలాంతే ఇచ్చాడు. అయితే మనకు తలాంతులు ఇవ్వబడిన ప్రకారం మాత్రమే దేవుడు మనదిని ఆశించాడు. అంతకు మించి దేవుడు ఆశించాడు. దేవుని నడిపింపు లేని గొప్ప ప్రణాళికలను ప్రకటించి ఆ తర్వాత మనలను మనం కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించి
చివరికి శరీరానుసారమైన పద్ధతులను ఆశ్రయించి దేవుని నామానికి అవమానాన్ని కలుగజేస్తున్నాం. గమనించాలి పిల్లలు. అందుకే పౌలు అట్లాంటిది నేను చేయను, నాకు మించిన వాటి విషయంలో నేను ఎప్పుడు కూడా అతిశయపడను అని చెప్పేసి దేవుని క్రింద, అనగా దేవుడు తనకు నియమించిన పరిధిని దాటిపోకుండా, దేవుని గీతను దాటిపోకుండా తనను తాను ఎంచుకొని ఏ విధంగా అయితే దేవుడు తను ఉంచాడో అదే రీతిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. క్రైస్తవ కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఒకే వ్యక్తి చేయకూడదట. అదేంటండి అంటే ప్రతి పని ఒకే వ్యక్తి చేయాల్సిన అవసరం లేదు. ఒకే పనిని ప్రతి ఒక్కరు చేయాలనే నిర్బంధం కూడా లేదు. అలా చేయడం అనేది కూడా దేవుని యొక్క విధానం కూడా కాదు. దేవుడు ఒక్కడే అదే ఒక్క పని అందరూ చేయండి, లేక ఒకటి చేసే పని చేయండి అని చెప్పలే. అన్ని పనులు ఒకటే చేయండి అని చెప్పలేదు, లేకపోతే ఒకే పని అందరూ చేయాలని చెప్పలే. ఏమండి, మనకు అత్యుత్సాహమును బట్టి కొన్ని కోరికలను కార్యరూపంలో పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదా ఇతరులను అనుకరించడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అవకాశం ఉంది. అపవాది దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు పిల్లరా మనకి ఏర్పాటు చేసినటువంటి గమ్యం ఏదైతే ఉందో అది చేరడానికి ఆయన బలమును బట్టి మనం పోరాడాలి తప్ప మన సొంత కోరికలు లేకపోతే ఇతరులను అనుకరించేటువంటి ప్రయాసాలు పడినప్పుడు అవి తప్పు మార్గం నడిపించే అవకాశం ఉంది. కనుక అదే కలిసి గమనించాలి పిల్లలు. దేవుడు మనల్ని నమ్మి అప్పగించినప్పుడు ఆ పనిని ఎంత కష్టతరమైనా సరే కొనసాగించాలి. దేవుని నిర్ణయాన్ని మనం ఎప్పుడైతే అవలంబిస్తున్నామో, ఎప్పుడైతే దేవుని పరిధిని దాటకుండా ఆయనకు అంగీకారం ఉంటామో, మన నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. చూడండి, బిల్లీ గ్రహం గారు మనందరూ తెలుసు కదా, చాలామందికి తెలుసు ఉండవచ్చు బహుశా. చాలామంది ఎంతోమంది కొంత వనరులు చూపి, లేక డబ్బు అనుకోవచ్చు, ఇంక వేరే వేరే కావచ్చు, చూపించి ఆయన అన్నారంటే, అయ్యా మీరు ఒక విశ్వవిద్యాలయం స్థాపించండి, దానికి మీ పేరు పెడదాం అన్నట్లుగా. అయితే ఆయన చాలా మృదువుగా సహనంగా ఓపిక అన్నాడు కదా, దేవుడు నన్ను సువార్థికునిగా పిలిచారు కానీ విద్యావేత్తగాను పిలవలేదు. చాలా చక్కగా ఎవరిని ఒప్పించకుండా మృదువుగా సమాధానం చెప్పాడు. బహుశా అలాంటి ఆ ప్రోద్బలం ఈ రోజులు వస్తే ముందే పరిగెడతాం. గమనించలేదే కలిసాం. దేవుడు అది కోరుకోలేదు పిల్లలు. ఇతర చెట్లు మమ్మల్ని ఏలమని చెప్పి ఒలివ చెట్టును, అంజీరపు చెట్టును, ద్రాక్షలను అడిగి ఆహ్వానించు, కానీ అవి ఆధిపత్యం చలాయించడానికి తిరస్కరించాయి. దేవుని కొరకు, మానవుని కొరకు ఫలించుట కొనసాగించాలని నిశ్చయించుకునేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక పౌలు చెప్తున్నట్లుగా ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్సు నేను, నువ్వు చేస్తే కనుక నేను ఆ భాగంలో పాలు, అది కాదండి. నీ పని నువ్వు చేయి, దేవుడు అప్పగించిన పని నువ్వు చేయి. కనుక ఉదయకాల సమయంలో ఈ వాక్యము మన జీవితంలో అన్వయించుకుందాం. ఒకే పని అందరూ చేయాలని లేదు, అదేవిధంగా ఒకే వ్యక్తి అన్ని పనులు చేయాలని కూడా లేదు. దేవుడు దానికి ఎప్పుడు కూడా కనుక మరి మనము కూడా పౌలు వాళ్ళకు ఖచ్చితమైన నిర్ణయాన్ని బట్టి విశ్వాసంలో ముందు కొనసాగుతూ దేవుని నామ మహిమార్థమై మన పనులు కొనసాగుతాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. మరొక నూతన ఉదయకాలంలో వేకునేటి రీతిగా నీ పాద సముఖము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి మరిచిన కృప కొరకే స్తోత్రాలు. ఆత్మానుసారమైనటువంటి జీవితంలో మనం నడిపిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో లోతైన నీ మర్మాలు తెలుసుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమంలో పాలి భాగసిన బిడ్డలు ఎవ్వరు కూడా నిరాశ చెందకుండా ఇవి నీ మాటలు గించి, ఒకవేళ నేను బోధించే తప్పు అయితే, నా మాటలు ఏమైనా దోషం ఉంది అయితే మన్నించమని, నీ బిడ్డలను బలపరచమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.